క్యూనే న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ, గురువులేని విద్య గుడ్డి విద్య అన్నారని, గురువులు నేర్పిన విద్యతో విద్యార్థులు ఉన్నంత పదవుల్లో ఉంటారని, అసమాన తెలివితేటలు ప్రజ్ఞాపాఠవాలు కలిగి ఉన్న రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆచార్యులుగా విద్యారంగంలో ఎన్నో అత్యంత బాధ్యతలు చేపట్టి వృత్తికే వన్నె తేవడమే కాకుండా భారతదేశ ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టి దేశ అభివృద్ధికి కృషి చేసిన మహాత్ముడని ఆయన అన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. అంతకుముందు ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడారు. ఎన్ని వృత్తులు ఉన్నా అన్ని వృత్తులను తయారు చేసేది ఉపాధ్యాయ వృత్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, తహసీల్దార్ ఆర్ రవీందర్రావు, ఎంపీఓ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ తారాచంద్, ప్రధాన ఉపాధ్యాయులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బకారం రవి, జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, మాజీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. మాన్యులు, సహృదయులు, విద్య పట్ల మహోన్నతమైనటువంటి అభిరుచి కలిగి ఉపాధ్యాయుల పట్ల అంకితమైనటువంటి ప్రేమాభిమానం కలిగినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు పిలువగానే తమ సమయాన్ని అనుకూలంగా చేసుకొని ఉపాధ్యాయులతోటి కలవాలి, వారిని సమున్నతంగా సన్మానించాలనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్న మన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. పక్షాన హృదయపూర్వక అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటుగా స్థానిక మండల నోడల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా స్థానిక మండల ఎంపీడీఓ గారు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, వివిధ సంఘ నాయకులు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉపాధ్యాయులను సన్మానించడానికి హాజరయ్యారు. తన జన్మరీతిలా కానీ తను ఒక గురువును ఆశ్రయించి జ్ఞానోదయం పొంది సమాజ ఉద్ధరణ చేసినటువంటి సందర్భాలు మనం చూసాము. శ్రీరామచంద్రుడి భూమి మీదకి వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షిని, విశ్వామిత్రుడిని తన గురువుగా చేసుకొని వారి ద్వారా జ్ఞానాన్ని స్వీకరించి సమాజాన్ని ఉద్ధరించడం జరిగింది. శ్రీకృష్ణుడు కూడా జన్మనెత్తినప్పుడు సాందీప మహాముని దగ్గర జ్ఞానోదయాన్ని పొంది సమాజం లోపల తన భగవతావతారాన్ని నిరూపించుకోవడం జరిగింది. గురువు అనేటటువంటి వాడు తప్పనిసరి. వారిచ్చేటటువంటి బోధనల చేతనే రేపు ఉన్నత స్థాయికి ఎదగడం జరుగుతుంది. పాఠశాలలోకి వచ్చేటటువంటి విద్యార్థులందరూ కూడా అది ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనప్పటికీ కూడా ఖచ్చితంగా విద్యార్థులు నాడు గురుకులాల్లోకి వెళ్తే ఈ రోజులలో పాఠశాలకు రావాల్సిందే. అది ఏ స్థాయి పాఠశాల అయినా కూడా ఆ ఉపాధ్యాయుని చేత ఒక చక్కని శిల్పంలాగా మలచబడి రేపు సమాజం లోపల ఉన్న స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. Because of the busy schedule, one person already, mother is working and father is working for some reason. We have to take care of the children. Most of them they go into dormitories and hostel. వేస్తున్నారు వాళ్ళకు ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేసేది టీచర్లతో. అండ్ టీచర్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే, నేను స్వయంగా నేను మా పిల్లలు మాతోనే ఉండేవాళ్ళు, నేను ఎవరైతే హాస్టల్స్ అంటే ఇంటర్మీడియట్ వరకు. కానీ ఈవెన్ దాన్ని అప్పుడు కూడా స్కూలింగ్ టైంలో మేము అడుగుతుంది కదా, వాళ్ళు చేసింది కదా తప్ప అని చెప్తే వాళ్ళు వినేవాళ్ళు కాదు. లేదు, మా టీచర్ చెప్పింది ఇదే కరెక్ట్ అంటే సో ఒపీనియన్ దాకా మా టీచర్ చెప్పింది తప్పు ఉండనే ఉండదు. ఉపాధ్యాయ పురస్కారం తీసుకున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. తర్వాత సన్మానాన్ని తీసుకోబోతున్నాం. తర్వాత శ్రీ ఎన్ సురేష్ సార్ గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడుపు విధంగా ఉండాలి సార్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గారు సిద్ధంగా ఉండాలి సార్. తర్వాత పి వినోద్ కుమార్ సార్ గారు తుమ్మడిలో పనిచేస్తున్నారు. సిద్ధంగా
తర్వాత అల్లుళ్ళ రవీంద్ర సార్ గారు పాఠశాల, తర్వాత పి యూపీఎస్ కృషి నగర్ సిద్ధంగా ఉండాలండి. కొత్త శ్రీధర్ సార్ గారు ఉన్నారు సార్, గ్రూప్ ఫోటో తీసుకో. చూస్తున్నాం మరి గమనిస్తున్నాం. మరి నిజంగా ఒక విద్యావంతుడు ఎమ్మెల్యే అయితే ఒక విద్యావంతుడు చీకటి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.